ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను చంద్రబాబు సర్కార్ మరోసారి మోసం చేసింది. ఆరోగ్యశ్రీ బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్న ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రుల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టేందుకు యత్నించి భంగపడింది. ప్రభుత్వం తమ బకాయిలు మొత్తంలో కొంత తగ్గిన ఒప్పందం మేరకు ఒకేసారి అందుతుందని ఆసుపత్రుల యాజమాన్యాలు ఓటీఎస్కు అంగీకరించగా బకాయిల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇప్పిస్తామని తిరకాసు పెట్టడంతో యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా చంద్రబాబు సర్కార్ బకాయి పడింది. బకాయిల వసూలు కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాయి. బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు రోడ్డెక్కి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టాయి. ఈ నేపథ్యంలో వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఉన్నతాధికారులు నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి ఆసుపత్రులకు బకాయిలన్నీ ఓటీఎస్ చేస్తామని హామీ ఇచ్చారు. ఓటీఎస్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు వెల్లడించారు. ప్రభుత్వమే ఓటీఎస్ ప్రతిపాదనని తెరపైకి తేవడంతో మొత్తం బకాయిలన్నీ రాబట్టుకొని ఆరోగ్యశ్రీ పథకంతో తెగదింపులు చేసుకోవచ్చని ఆసుపత్రుల యజమానులు భావించారు. కానీ సమ్మె విరమించాక చంద్రబాబు సర్కార్ ధోకా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లుల్ని వన్ టైం సెటిల్మెంట్ చేసేందుకు ప్రభుత్వం 3,000 కోట్ల రుణానికి వేట ప్రారంభించింది. అధికారులు ఇప్పటికే 4 సార్లు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ష్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో మొదటి భేటీలో బ్యాంకర్లు అధికారులు చెప్పిన ప్రతిపాదనకు ప్రాథమికంగా సానుకూలత తెలిపారు. రెండో భేటీలో ప్రభుత్వం ష్యూరిటీ ఉండబోదని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రమే ష్యూరిటీ ఉంటుందనే విషయాన్ని అధికారులు వెల్లడించడంతో మెజారిటీ శాతం బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు వెనక్కి తగ్గినట్టు సమాచారం. 2 బ్యాంకులు మాత్రం ప్రభుత్వం లెటర్ ఆఫ్ కన్సెంట్ ఇస్తే నేరుగా ఆసుపత్రులకి రుణాలిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇదే ప్రతిపాదనను అధికారులు ఆసుపత్రుల ముందుంచగా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన డబ్బులకు తామే రుణాలు పొందటం ఏమిటని, బ్యాంకుల్లో తామే నేరుగా రుణాలు తెచ్చుకోగలమని, ప్రభుత్వం తమకు మధ్యవర్తిత్వం చేయనవసరం లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. తామే ప్రైమరీ పార్టీగా ఉండి రుణాలు తీసుకుంటే భవిష్యత్తులో బ్యాంకులు రుణాలు తిరిగి చెల్లించమని తమ పీక మీద కత్తి పెడతాయని యాజమాన్యాలు తిరగబడ్డంతో ప్రభుత్వ ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈ పరిణామాలతో ఆ 2 బ్యాంకులు ప్రభుత్వం ష్యూరిటీ ఉంటేనే రుణాల అంశాన్ని పరిశీలిస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం. రుణం తెచ్చి బకాయి తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం బ్యాంకులకు ష్యూరిటీ ఇవ్వకపోవడంపై నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో కల్లబొల్లి హామీలిచ్చి మోసం చేశారని, ఇప్పుడు అదే జరిగిందని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.